8వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. 2-3 రోజుల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నా ఇంకా వందల సంఖ్యలో విమాన సర్వీసెస్ రద్దవుతూనే ఉన్నాయి. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్స్ తో ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఇబ్బంది పడుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 1800 ఫ్లైట్లను నడిపిన ఇండిగో 500కు పైగా సర్వీసులను నిలిపివేసింది. అటు ఫ్లైట్స్ క్యాన్సిల్స్ తో రీఫండ్ల జారీ వేగవంతం చేసింది ఇండిగో. ఈ నెల 3 నుంచి 15 వరకు రద్దు చేసిన విమానాల టికెట్ ఛార్జీలు రీఫండ్ ప్రాసెస్ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 827 కోట్ల రీఫండ్ జరిగినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయిన 9000 బ్యాగేజీల్లో 4500 బ్యాగ్లను ప్రయాణికులకు అందజేసినట్లు వివరించింది. వచ్చే 24 గంటల్లో మిగిలిన వాటిని డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. విమాన సేవల అంతరాయాలపై డీజీసీఏ షోకాజ్ నోటీసులకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ క్లారిటీ ఇచ్చారు. గందరగోళానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు మరికొంత టైం పడుతుందన్నారు. టెక్నికల్ ఇష్యూ, ఫ్లైట్ సర్వీసెస్ షెడ్యూల్ చేంజ్, వెదర్ అనుకూలించకపోవడం కారణాలపై ఫోకస్ పెట్టామన్నారు. సంక్షోభానికి కారణాలు కనుగొనేందుకు డీజీసీఏ కమిటీ వేసింది. సంక్షోభంపై ఇండిగో తప్పుడు లెక్కలు చెబుతుందన్నారు ఎయిర్లైన్ పైలట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కెప్టెన్ అనిల్ రావు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు డీజీసీఏ ఏర్పాటు చేసిన ప్యానెల్ అన్ని డీటెయిల్స్ ను పరిశీలించాలన్నారు. Our question as Airline Pilot Association's concern is, first of all, giving dispensation is compromising safety. But you're compromising safety on what? On commercial needs. Well, now which you're calling as passenger inconvenience, this was made, the whole winter schedule or all these flights which were extra flights which are taken also were made on commercial needs. There was nothing that you are doing on a humanitarian ground. So giving such a dispensation sets a precedence that tomorrow some other operator can come and ask, okay, I had a problem, now give me a dispensation, now increase my duty time, now change the laws. No, laws cannot be changed. Today we have got one law for Indigo and one law for other operators. Now people are confused as to what rule are you flying under. Can two people have different laws applied to them? No. Is giving Indigo pilots a special dispensation, that is more working hours, less rest time or whatever it is, does it make those pilots immune to fatigue compared to the other operators pilots? No. You giving a dispensation does not mean that you are doing anything safe. It is compromising on safety. 8వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. 2-3 రోజుల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నా ఇంకా వందల సంఖ్యలో విమాన సర్వీసెస్ రద్దవుతూనే ఉన్నాయి. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్కు రావాల్సిన 44 ఇండిగో విమానాలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్స్ తో ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఇబ్బంది పడుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 1800 ఫ్లైట్లను నడిపిన ఇండిగో 500కు పైగా సర్వీసెస్ ని నిలిపివేసింది. అటు ఫ్లైట్స్ క్యాన్సిల్స్ తో రీఫండ్ల జారీ వేగవంతం చేసింది ఇండిగో. ఈ నెల 3 నుంచి 15 వరకు రద్దు చేసిన విమానాల టికెట్ ఛార్జీలు రీఫండ్ ప్రాసెస్ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 827 కోట్ల రీఫండ్ జరిగినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. వివిధ ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయిన 9000 బ్యాగేజీల్లో 4500 బ్యాగ్లను ప్రయాణికులకు అందజేసినట్లు వివరించింది. వచ్చే 24 గంటల్లో మిగిలిన వాటిని డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇండిగో తెలిపింది. విమాన సేవల అంతరాయాలపై డీజీసీఏ షోకాజ్ నోటీసులకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ క్లారిటీ ఇచ్చారు. గందరగోళానికి ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. టెక్నికల్ ఇష్యూ, ఫ్లైట్ సర్వీసుల షెడ్యూల్ చేంజ్, వెదర్ అనుకూలించకపోవడం కారణాలపై ఫోకస్ పెట్టామన్నారు. ఇక సంక్షోభానికి కారణాలు కనుగొనేందుకు డీజీసీఏ కమిటీ వేసింది. సంక్షోభంపై ఇండిగో తప్పుడు లెక్కలు చెబుతుందన్నారు ఎయిర్లైన్ పైలట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కెప్టెన్ అనిల్ రావు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు డీజీసీఏ ఏర్పాటు చేసిన ప్యానెల్ అన్ని డీటెయిల్స్ ను పరిశీలించాలన్నారు.